ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు = మావిగన్. ఏపీ క్యాపిటల్ సబ్జెక్ట్ లో కొత్త చాప్టర్ మొదలైపోయిందా? జగన్ ఇంట్రడ్యూస్ చేసిన మావిగన్ సౌండ్ పై ఏపీ ఏమనుకుంటోంది? గతంలో చంద్రబాబు డిజైన్ చేసిన విజిటిఎం ఫార్ములాకి జగన్ తాజా ఐడియాలజీకి తేడాలేంటి? ఏది ఫ్యూచరిస్టిక్, ఏది చీప్ అండ్ బెస్ట్? మూడు ముక్కలాట మళ్లీ మొదలు పెట్టారనే కూటమి నేతలకి కామెంట్లకి వైసీపీ నుంచి కౌంటర్లెక్కడా? మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. ఒకవైపు అమరావతికి చట్టబద్ధత బిల్లుపై ఢిల్లీలో పార్లమెంటు వేదికపై డిబేట్లు జరుగుతుంటే, ఇక్కడ ఏపీ గల్లీలో క్యాపిటల్ కి కొత్త డెఫినిషన్ తెరమీదకొచ్చింది. తమ జమానాలో విశాఖ, కర్నూల్, అమరావతి అని 3 రాజధానుల సూత్రాన్ని రాసుకున్న వైసీపీ ఇప్పుడు కోస్తాంధ్రలోనే ఉన్న 3 నగరాల కలయికతో కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. అమరావతికి వ్యతిరేకం కాదు, గట్టిగా మాట్లాడితే మేము అన్ని ప్రాంతాలకు ప్రేమికులమని గట్టిగా అండర్లైన్ చేశారు జగన్. చట్టం చేస్తే మాత్రం రాజధానికి మార్పులు చేయలేమా అని లాజిక్ కూడా బయటికి తీశారు. అక్కడితోనే ఆగకుండా అమరావతి కాన్సెప్టే లోపాభూయిష్టం అంటూ క్యాపిటల్ కి తనదైన నిర్వచనమిచ్చారు. రాజధాని సమస్యకు తన దగ్గర ప్లాన్ బి ఉందన్నారు. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. పోర్ట్ సిటీ మచిలీపట్నం, సెంట్రల్ సిటీ విజయవాడ, మిర్చి సిటీ గుంటూరు, ఈ ట్రిప్లెట్ ని కలిపి ఒక లైన్ మీదకి తీసుకొచ్చి ఇన్ఫ్రా డెవలప్ చేయొచ్చుగా. ఆ విధంగా స్టేట్ క్యాపిటల్ రీజియన్ SCR ని డిజైన్ చేసుకోవచ్చు కదా. కష్టము తగ్గుతుంది, ఖర్చు ఆదా అవుతుంది, చీప్ అండ్ బెస్ట్ క్యాపిటల్ తయారవుతుంది అన్నారు జగన్. జగన్ ది జస్ట్ లైక్ దట్ అలా అనేసారా, లేక ఫ్యూచర్ మీద స్పష్టమైన అవగాహనతో అన్నారా అని చర్చ జరుగుతోంది ఏపీలో. అసలు మావిగన్ ఆయన ఉద్దేశం ఏందో అర్థం కాల. చెప్పేది వాళ్ళు చూసా, నేను టీవీలో చక్కగా చూసా. ఎందుకు అంటున్నాడు కన్ఫ్యూజ్ చేయటమే, ఇది ఏమీ లేదు. ఆ రోజు 3 ముక్కలు ఆట ఆడాడు, ఇంకా ఆ 3 ముక్కలు ఆట కుదరదని ఇక్కడ ఒక 3 ముక్కలు ఆటలు తీసుకొచ్చాడు, ఇంకా అంతకుమించి లేదు. అంత చులకనగా మాట్లాడా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టి మావిగన్ అంటే ఎంత చులకనండి. దానికి రాజధానిని అంటే మనం ఒక కన్నతల్లిని విమర్శించినట్టు. ఇప్పుడు జగన్ చెబుతున్న మవిగన్ లాగే ఒకప్పుడు చంద్రబాబు కూడా విజిటిఎం అనే కాన్సెప్ట్ ని వర్కౌట్ చేశారు. దానిపై కూడా పెద్ద పెద్ద డిబేట్లే జరిగాయి. విజిటిఎం, వి ఫర్ విజయవాడ, జి ఫర్ గుంటూరు, టి ఫర్ తెనాలి, ఎం ఫర్ మంగళగిరి. విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కోర్ ఏరియా ఇది. 4 నగరాలకు నడి మధ్యన 40 కిలోమీటర్ల పరిధిలో సెంట్రల్ లొకేషన్ గా గుర్తించి ఆల్రెడీ ఉన్న మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ఆ విధంగా క్యాపిటల్ సిటీ రూపొందాలన్నది మొదటి ప్రణాళిక. 10-11 ఏళ్ల కిందట ఏపీ అంతటా విజిటిఎం అనే 4 అక్షరాలు బాగా రీసౌండ్ ఇచ్చాయి. విజిటిఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఓ వ్యవస్థ కూడా ఉండేది. అది తర్వాత క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDAగా పేరు మార్చుకుంది. కానీ మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు విజయవాడను కలుపుకుంటూ 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధానిగా డిక్లేర్ చేయాలన్నది జగన్ చెప్పిన మవిగన్ ప్లాన్. హైవేకు 2 వైపులా అభివృద్ధి చేస్తే సరిపోతుందనేది ఆయన ఇచ్చిన ఐడియా. విజిటిఎం వర్సెస్ మవిగన్, దేనికయ్యా మీ ఓటు అని లెక్కలేసుకుంటున్నారు ఏపీలో పొలిటికల్ సర్కిల్స్.